ఈ వీడియోలో మురా మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ప్రెజెంట్ అయితే తెలుగు డబ్బింగ్ లేదు. ఐ థింక్ వస్తే ఫ్యూచర్లో రావచ్చు, లేదా ఆహా వాడే తెలుగు డబ్బింగ్ చేసి ఆడే ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చు, చెప్పలేం భయ్య. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 9 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక నలుగురు కుర్రాళ్ళు, ఆనంద్, సచి, మను అండ్ మనఫ్ త్రివంతరంలో అయితే బతుకుతూ ఉంటారు. వాళ్ళకు ఒక గ్యాంగ్స్టర్ పరిచయం అవ్వడం ద్వారా వాళ్ళకు ఒక పని అయితే చెప్తాడు. అసలు ఆ పని ఏంటి, వీళ్ళు ఏం చేశారు, మరి ఆ పని చేశారా లేదా, వీళ్ళ లైఫ్లో ఎలా మారాయి, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే మురా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలనుకుంటే ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్ అని చెప్పి ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటుంది. నాకు బాగా నచ్చిన మూవీస్ని, వెబ్ సిరీస్ని నేను అందులోకి యాడ్ చేయడం జరిగింది. చెక్ చేయండి, నచ్చితే ఛానల్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకేం అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఒక రెగ్యులర్ రివెంజ్ డ్రామా అనమాట ఇది. పాజిటివ్స్ ఏమన్నా ఉన్నాయంటే పర్ఫార్మెన్సెస్ నాకు బాగా నచ్చాయి భయ్య. సూరజ్ వెంజర్మోరి అనే రోల్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు గ్యాంగ్స్టర్ కింద. ఆ క్యారెక్టర్కి మంచి డెప్త్ అయితే ఉంటుందన్నమాట, బాగుంటుంది. అండ్ కనీ కుసృతి అనే ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది, అది కూడా మంచి పవర్ఫుల్గా పోర్ట్రై చేశారు. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగా అనిపించాయి భయ్య. అండ్ డైరెక్షన్ కూడా కొంచెం యాక్షన్, ఆ థ్రిల్, ఆ డ్రామా ఇలా కొన్ని గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వడానికి మెయింటైన్ చేసిన విధానం అయితే డైరెక్షన్ పరంగా బాగా బ్యాలెన్స్ చేశారని చెప్పాలి. సినిమాటోగ్రఫీ పర్లేదు అనిపించింది. మ్యూజిక్ కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల సెకండ్ హాఫ్లో ఎలివేషన్ సీన్స్కి బాగా వర్కౌట్ అయిందని చెప్తా. అంతే భయ్య. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి పేసింగ్ ఇష్యూస్ అయితే ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే మూవీ మెయిన్ ప్లాట్లో తీసుకెళ్ళడానికి వాళ్ళు దగ్గర 1/2 hour దాటేస్తుంది సెటప్ చేసుకోవడానికి, ఆ క్యారెక్టర్స్కి అండ్ ఆ ప్లాట్ స్టోరీ సెట్ చేయడానికి కూడా చాలా టైం అయితే తీసుకున్నారనిపించింది నాకు. అండ్ మూవీ అంతా కూడా చాలా ప్రెడిక్టబుల్ ఉంటుంది భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా వెళ్తుంది, స్టోరీ అంతా కూడా సెకండ్ హాఫ్లో రన్ అవుతుంది మెయిన్ అంతా. బట్ అదంతా కూడా చాలా ప్రెడిక్టబుల్ అయిపోద్ది. ఈవెన్ ఈ క్లైమాక్స్ ఏం జరుగుతుందో కూడా మనకి తెలిసిపోద్ది. వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు కూడా అంత సర్ప్రైజ్ అయితే ఇవ్వవు భయ్య, అవి కూడా ప్రెడిక్టబుల్ అయితే ఉంటాయి. అందువల్ల నాకు ఏం నచ్చలేదు అంతా కూడా. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు, చాలా అండర్ డెవలప్డ్ ఉంటాయి. కొన్ని సబ్ప్లాట్స్ అయితే క్రియేట్ చేస్తారు అనవసరంగా, వాటికి ఏమో ఫుల్గా కన్క్లూజన్ ఇవ్వకుండానేమో అలా వదిలేస్తారు అనమాట. అంత చిరాకు వస్తుంది. పైగా రెగ్యులర్ రివెంజ్ డ్రామా అవడం వల్ల స్టోరీ అంతా కూడా మనకు ఎక్కడో చూసామన్న ఫీల్ వచ్చేస్తుంది అనమాట. అంత సర్ప్రైజ్లు అయితే ఉండవు. పర్ఫార్మెన్సెస్ అయితే బాగుంది. ఏదో వన్ టైం చూద్దాము అనుకుంటే ఏదో ఒకటి చూసుకోండి అంతే, కానీ మరీ సర్ప్రైజ్ చేసేంత అయితే ఏమి ఉండదు ఈ రివెంజ్ డ్రామాలో. ప్రైమ్ వీడియోలో ఉంది, ఫ్యామిలీతో వాచబుల్నే. కాకపోతే కొంచెం చంపుకోవడాలు అవి ఉంటాయి, సో చూసుకోండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకి 2-3 వీడియోలు అయితే ఖచ్చితంగా రివ్యూస్ వస్తూనే ఉంటాయి. సో నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి, లేదంటే మిస్ అయిపోతారు. ఓకే బాయ్, లవ్ యూ ఆల్.